బిల్డింగ్లు కట్ల ఆయన ఎలా ఉన్నటువంటి వాటర్ ని తన భూమిలో ఉన్నటువంటి పాండ్ వాటర్ ని అలాగే ఆయన ఉంచుకొని ఉన్నాడు. మరి ఫెన్సింగ్ అంటే మరి ఆయన భూమిలో వేసుకున్నాడు. సో వాటర్ నిలబడ్డాయి, వాటర్ ఉంటాయి. చెరువు మధ్యలో వేశారని చెప్పి మీరు ఏమైనా సర్వే చేశారా? అది ఆయన భూమి, ఆ సర్వే నెంబరు డాక్యుమెంట్ ఉంది. పక్కాగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడుతుంటే చెప్పండి. రాజు గారు ఆ రోజున అక్కడికి వెళ్ళిన విలేకరులు క్లియర్ గా వీడియోస్ చూపించారు. చెరువు మధ్యలో నుంచి ఉన్న ఫెన్సింగ్ ప్లస్ అక్కడ చెరువు మధ్యలో కాదు సార్, వినండి సార్. సార్ చెరువు వేరు, సికంబు వేరు. నీళ్లు నిలబడ్డాయి సార్, నీళ్లు నిలబడ్డాయి సార్. అవును సార్, చెరువు కట్టల మీద, అవును సార్ చెరువు కట్టల మీద టెంపుల్స్ ఉంటాయి, చిన్న చిన్న అమ్మవారిని పెట్టుకొని పూజిస్తారు. మీకు మీరు ఎప్పుడు వస్తారు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారి ల్యాండ్కి సార్, పవన్ కళ్యాణ్ గారి ల్యాండ్కి వెళ్తాం, మీరు వస్తారా? కాదు రమేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి ల్యాండ్కి రేపు వెళ్తాం. పవన్ కళ్యాణ్ గారి ల్యాండ్కి రేపు వెళ్తాం, వస్తారా? పవన్ కళ్యాణ్ గారు ల్యాండింగ్ రేపు వెళ్దాం, వస్తారా రమేష్ గారు? రమేష్ గారు దమ్ముంటే ఆ ల్యాండ్ వెనక్కి తీసుకోండి, నేను చేసింది తప్పు అయితే ఆ ల్యాండ్ వెనక్కి తీసుకోండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా కూడా ఆ దమ్మేంటో నిరూపించండి. మీరు రాయండి, తెలంగాణ గవర్నమెంట్ మాట్లాడండి, పోయి కూర్చోండి, దమ్ముంటే తీసుకోండి అని చెప్తున్నారు కదా. ఇంకా ఏంటి దాని మీద డిస్కషన్? ఇంకా దాని మీద డిస్కషన్ ఏంటి రమేష్ గారు? చంద్రబాబు నాయుడు గారు మనిషి అక్కడ, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇవన్నీ మామూలే, మనకు తెలియదా? ఎవరు రాజకీయ ప్రయోజనాలు అంతే. ఇప్పుడు అంతే, ఇప్పుడు బొల్లా బ్రహ్మనాయుడు గారు అమాయకుడు, పవన్ కళ్యాణ్ కబ్జాదారు. ఆయన ఎప్పుడో భూమిని కొనుగోలు చేశాడు, కళ్ళ ముందు డాక్యుమెంట్ కనిపిస్తుంది, అయినా సరే ఇంకా మాట్లాడుతున్నారంటే ఓకే ఓకే. నెక్స్ట్ వంశీ గారు, వంశీ గారు ఉన్నారు సార్, ప్లీజ్ సార్ ఉండండి సార్. వంశీ గారు సార్, సిక్కంపట్ట భూమి సార్, ఏదో మీరు వచ్చేసి ఇక్కడ గుడ్డ కాల్చి మహానేసేస్తే సమాధానం చెప్పుకునే దానికి ఎవరు ఉండలేదు కానీ ఒక నిమిషం వంశీ గారు రియాక్ట్ అండి. ఓకే ఓకే రమేష్ గారు, మీరు ఏదో ఫ్రస్ట్రేషన్ ఉన్నారు, ఉండండి. అసలు 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 అదే దీనివల్లే సమస్య వస్తుంది, దీనివల్లే సరైనటువంటి దానికి సంబంధించిన వివరాలు సేకరించబడంలో ఈ ప్రాబ్లం. వంశీ గారు రియాక్ట్ అవ్వండి. ఎస్ ఎస్ నేను చెప్తాను, కళ్ళ ముందు కనిపిస్తుంది కదా, డాక్యుమెంటే చూపిస్తుంది, ఇంకేమో చూపించేది. చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఇలా జరుగుతుందా? పాపం బొల్లా బ్రహ్మనాయుడు అమాయకుడు, మరి 1500 కోట్ల రూపాయలకి కబ్జా, ఈ నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ జీవోలు సృష్టించలా తెలంగాణ పోలీసులు అమాయకులు. మరి పాపం అమాయకుడైనటువంటి బొల్లా బ్రహ్మనాయుడు గారిని అరెస్ట్ చేశారు. మరి అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు చాలా బ్రహ్మాండంగా ఉండేవారు కదా సార్. గతంలో హైదరాబాద్ లో మా వాళ్ళని ఇబ్బందులు పెట్టిన అన్నింటిలో అంతే కదా. ఈరోజు రాజు గారు మీరు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారి చెరువు దగ్గరికి, అదేదో ఆ స్థలం దగ్గరికి మనం అందరం వెళ్దామా అని చెప్పేసి చెప్పారు.